కాంగ్రెస్ లో పదవుల పంచాయతీ రచ్చకెక్కుతోంది. హైదరాబాద్ సహా జిల్లాల్లోనూ ఇదే నడుస్తోంది. పార్టీ స్టేట్ ఆఫీస్ అయిన గాంధీ భవన్ లోనూ దెబ్బలాటకు దిగుతున్నారు. హైదరాబాద్ డీసీసీ పదవి కోసం మలక్పేట్ కాంగ్రెస్ నేతలు బాహాబాహీకి దిగారు. హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు సమీర్ వాలీ ఉల్లా ఖాన్, మలక్పేట్ ఎమ్మెల్యే అభ్యర్థి అక్బర్ వర్గీయుల మధ్య గురువారం తోపులాట జరిగింది. డీసీసీ పదవి తనకి ఇవ్వాలంటూ అక్బర్ డిమాండ్ చేయగా ఆయన అనుచరులు ఘర్షణకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఇరు వర్గాలను సంయమనం పాటించాలని సూచించినట్లుగా తెలుస్తోంది. ఓవైపు గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ మీటింగ్ జరుగుతున్న సమయంలోనే గొడవ జరగడం చర్చనీయాంశమైంది. रिक्वेस्ट करें ना प्लीज, आप जोड़ के बोल रहे प्लीज सीनियर हमारा सीनियर। గతంలో కూడా పలువురు కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్లో నిరసనలు తెలపడం, గొడవలు పడటంతో అధిష్టానం సీరియస్ అయింది. ఇటీవల గొర్రెలను గాంధీ భవన్లోకి పంపి నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తరచుగా గాంధీ భవన్ గొడవలకు కారణమవ్వడాన్ని అధిష్టానం సీరియస్గా తీసుకుంది. అయినా అలాంటి ఘటనే చోటు చేసుకోవడంతో వారిపై చర్యలు తీసుకోవాలని సొంత పార్టీ నాయకులే అధిష్టానానికి సూచిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గుడ్ మార్నింగ్. తెలంగాణలోని గాంధీ భవన్ లోని ఒక్కసారిగా రాజకీయ వేడి ఎక్కిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి నిన్న జరిగినటువంటి గాంధీ భవన్ సమావేశంలోని పెద్ద ఎత్తున రసభాతంగా మారినటువంటి పరిస్థితి. వివిధ రాజకీయ హోదాలో పనిచేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, సంబంధించినటువంటి పిసిసి సంబంధించిన మెంబర్స్లకు ప్రోటోకాల్ ప్రకారము రావాల్సినటువంటి విషయాలు కానీ దానికి సంబంధించిన విషయాలు కూడా ఇప్పటి వరకు చేర్చకపోవడంతో ఒకసారిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయంలో పెద్ద ఎత్తున రసభాస్తంగా మారింది. దీనికి సంబంధించి సీనియర్స్ చొరవతోటి అక్కడ గొడవ తగ్గించడం పూర్తిగాను సామరస్యంగా పరిష్కరించడం జరిగింది. ఇది తెలంగాణ భవన్లో తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పిసిసి కార్యాలయంలో జరిగినటువంటి ప్రధాన సమాచారం. థ్యాంక్ యూ శ్రీనివాస్.